హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రియాంక. అండ్ ఈరోజు నార్సింగ్ క్లాత్ ఎంపోరియం షాప్కి వెళ్తున్నాను. నేను వైజాగ్లో ఉన్న బ్రాంచ్కి వెళ్ళాను. అక్కడ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయి, కొత్త కలెక్షన్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము. సో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. కలెక్షన్ అయితే అద్దరిపోయింది. నేనైతే కొన్ని ఫ్యాబ్రిక్స్తో అవుట్ఫిట్స్ని ఎలా రీక్రియేట్ చేసుకోవచ్చు అని డ్రేప్ చేసి చూపించాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి ఫ్యాబ్రిక్ క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఏమేమి ఎంతెంత కలెక్షన్ ఉన్నాయి అండ్ ప్రైస్ రేంజెస్ కూడా అన్నీ మెన్షన్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు చెక్ దిస్. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ లెహెంగా మెటీరియల్ లేకపోతే శారీ కింద కూడా చాలామంది ట్రై చేస్తారు. ఫుల్ లోటస్ ప్రింట్స్, ఫ్లోరల్ ప్రింట్స్, కలంకారీ ప్రింట్స్ అన్ని కలెక్షన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ ప్రతిదీ కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అండ్ ఒకటే మోడల్లో చాలా కలర్ వెరైటీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. డిజైన్స్ కూడా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని కలెక్షన్ నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. సో చెక్ చేయండి. అన్నీ కూడా ఎంత ప్రీమియంగా ఉన్నాయంటే టు బీ ఆనెస్ట్ నార్సింగ్లో కొంచెం ఫ్యాబ్రిక్స్ కాస్ట్లీగానే ఉంటాయి. బట్ వీళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ బయట మీకు ఎక్కడ దొరకదు. నార్మల్ చార్మినార్లో కానీ ఎక్కడైనా కానీ ఈ ప్రీమియం ఫ్యాబ్రిక్ లాగా అనిపించదు. బట్ ఇక్కడ మనం అంత కాస్ట్ పెడుతున్నాము అంటే దానికి తగ్గట్టే అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నవి ఏవైనా సరే మీటర్ 1500 రూపీస్ చెప్పారు. ఈ ఫ్యాబ్రిక్స్తో క్రాప్ టాప్ లెహెంగాస్ లేదంటే అనార్కలీస్ కూడా స్టిచ్ చేయించుకున్న చాలా బాగుంటాయి. అండ్ చాలామంది వీటిని శారీస్ కింద కూడా స్టైల్ చేస్తూ ఉంటారు. సో అలా కూడా మంచి ఫ్యాబ్రిక్ దొరికితే మనం ఫుల్ ఒక 5.5 మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఒక క్రాప్ టాప్ లెహెంగా స్టిచ్ చేయించుకోవాలన్నా, ఒక శారీకి కానీ లైక్ చాలా మంచి లుక్ వస్తుంది. రిసెప్షన్స్కి అలాంటప్పుడు యూస్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈ కేటగిరీలో చూపించేది ఏదైనా సరే 1500 నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి. మళ్ళీ అవి రేంజ్ ఒక 2000 వరకు కూడా వెళ్తున్నాయి. మీ డిపెండ్స్ ఆన్ ఒక్కొక్క వెరైటీ బట్టి. అండ్ ఇక్కడ ఇది ఆర్గాన్జా లాగా వస్తున్నాయి కదా ఈ మధ్య. దీన్నే ఫ్లవర్స్ కూడా కట్ చేసి యాప్లిక్ వర్క్ చేయించుకుంటూ ఉంటారు. అలా కూడా చేయొచ్చు వీటితోటి. చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి మనకి ఈ మధ్య. సో మనకి ఏం కావాలంటే అది దొరకకుండా ఉండదు. అండ్ ఆల్సో నార్సింగ్లోని మనకి ఏమైనా కావాలి అంటే ఆ ఫోటో వాళ్ళకి చూపిస్తే కూడా దానికి సిమిలర్ ఫ్యాబ్రిక్స్ వాళ్ళే చూపిస్తున్నారు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్ని చూపించమని అడిగాను. సో వాళ్ళు ఇవన్నీ చూపించారనమాట. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా రిసెప్షన్స్కి, వెడ్డింగ్స్కి వేసుకుంటారు కదా అలాంటి కలెక్షన్ అన్నీ ఉన్నాయి. ఫంక్షన్స్, ఫెస్టివల్స్, ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా సరే మనకి ఎలాంటి అవుట్ఫిట్ రీక్రియేట్ చేయాలన్నా సరే ఇక్కడికి వచ్చేసి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు కనుక అప్కమింగ్ బ్రైడ్ కానియో లేకపోతే బ్రైడ్స్ మేడ్కి మంచి రిసెప్షన్ లెహెంగా చేయించుకోవాలనుకుంటే కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్కి ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. లైక్ సీక్వెన్స్ వర్క్, పర్ల్స్ వర్క్ వచ్చి ఉన్న ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నమాట. సంగీత్కి కూడా మంచిగా ఫిష్ కట్ లెహెంగాస్ కింద చేయించుకుంటే చాలా బాగుంటుంది. లైక్ ఎవరు ఎక్కువ ట్రై చేయట్లేదు కానీ ఈ మెటీరియల్స్తో ఓన్లీ లెహెంగాసే కాకుండా మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా సంగీత్కి, లేకపోతే ఫిష్ కట్ లెహెంగా టైప్ అట్లా డిఫరెంట్ వి ట్రై చేస్తే కూడా బాగుంటుంది. నేను ఇక్కడ పింట్రెస్ట్లో నాకు నచ్చిన మోడల్స్, డిజైన్స్ ఇక్కడ ఫొటోస్ పెడతాను. సో నెక్స్ట్ టైం మీరు ఒకవేళ ఏమైనా కుట్టించుకోవాలనుకుంటే వీటిని రిఫరెన్స్ కింద తీసుకొని మీకు నచ్చితే అవే మోడల్స్ స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ గ్రీన్ కలర్ కూడా పిస్తాచు గ్రీన్ కలర్ అంటారు కదా అది కూడా చాలా ప్రిటీగా ఉంది. అండ్ ఆ ఫ్లవర్ డిజైన్స్ కానీ లైక్ డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. లైక్ ఓవర్గా ఒకటే దగ్గర కాకుండా డీటెయిల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పట్టు అనమాట. మనకి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన వింటేజ్ పట్టు కలెక్షన్ మొత్తం కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ వాటితో మనం మంచిగా లంగా ఓణీలు కుట్టించుకున్నా లేదా శారీ కింద వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఆ కలెక్షన్ అంతా కూడా ఒకసారి చూసేద్దాము. ఇక్కడ లైక్ గ్రే కలర్, మెరూన్ కలర్, లైక్ సాఫ్ట్ పట్టు, ఇంకా బనారస్ పట్టు ఉంటాయి కదా అవి కూడా చాలా బాగున్నాయి. చాలామంది వీటిని ఇందులోనే సేమ్ దుపట్టా కలెక్షన్ కూడా ఉంది. అవి కూడా చాలా బాగున్నాయి. అనార్కలీస్ కుట్టించుకొని దుపట్టా కింద స్టైల్ చేసిన శారీస్, లెహెంగాస్, హాఫ్ శారీస్ ఏమన్నా చేయించుకోవచ్చు. అంత బాగున్నాయి. అండ్ ఈ బనారస్ పట్టులో అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ కలర్ చూపించాను. అండ్ ఎస్పెషల్లీ నా ఫేవరెట్ అయితే ఈ మెటీరియల్. అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎంత ట్రెండ్ అవుతుందో వింటేజ్ పట్టు కలెక్షన్స్, అది ఇక్కడ ఎగ్జాక్ట్గా అవే క్లియర్గా ఉన్నాయి. చెక్స్ వచ్చి అక్కడక్కడ డిఫరెంట్ బుటీస్తోని లైక్ చాలా బాగున్నాయి. ఇదైతే సాఫ్ట్ పట్టు. అండ్ ఇలాంటి వాటితో కూడా మంచిగా డిజైన్ చేయించుకోవచ్చు. మీలో క్రియేటివిటీ ఉండాలి కానీ వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ అయితే అస్సలు తగ్గేటట్లేవు. చాలా మంచి కలెక్షన్ గైస్. పక్కా ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చి ఒకవేళ ప్రైస్ రేంజ్ మీకు ఓకే అంటే తీసుకోండి. ఈ కలెక్షన్ అయితే ఇలా ఉంది అని చూపించడం కోసం నేను వెళ్ళాను. ఇది ఏం స్పాన్సర్డ్ కాదు, నా ఓన్గా నేను వెళ్ళి
ఇంకా మీ అందరికీ ఒకసారి చూపిద్దామనే వెళ్ళాను. ఈ బ్లూ కలర్ కూడా ఎంత బాగుంది కదా, రాయల్ బ్లూ కలర్. శారీస్ కిందే నాకు చాలా బాగుంటాయి అనిపిస్తుంది ఇవైతే. అండ్ ఇవైతే ఇందాక చూపించిన కలెక్షన్లోనే ఇంకా ఏమైనా వెరైటీస్ ఉన్నాయో అని చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయో. సేమ్ మోడల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. బికాస్ మనకి చాలా షాప్స్లో ఏంటంటే ఈ మోడల్కి ఒకటే కలర్ ఉంది అని అంటారు, కానీ వీళ్ళ దగ్గర అలా కాదు. సేమ్ డిజైన్లోని మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. సో మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల చూస్ చేసుకోవడం కూడా ఉంటుంది. ఇదంతా అయితే ఈ కేటగిరీస్ అన్నీ కూడా పట్టు అనమాట. పట్టులో చూసారా ఎన్ని కలర్ ఆప్షన్స్, డిజైన్స్ చాలా ఉన్నాయి. వన్స్ ఇక్కడికి వచ్చేసి మీరే సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే మీటర్ 1800 అలా పడుతున్నాయి. స్టార్టింగ్ ప్రైస్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ ఉంది కాబట్టి నేను ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు వీటికి. మీరు ఒకసారి విజిట్ చేసి మీకు రిక్వైర్మెంట్ బట్టి మీరు చూసుకుంటే మీకే అర్థమవుతుంది. అండ్ మెయిన్ అట్రాక్షన్ అయితే నార్సింగిలో దుప్పట్టాస్ అనే చెప్తాను. అసలు ఎంత మంచి దుప్పట్టాస్ ఉన్నాయంటే 500 నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి, 1500 వరకు కూడా వెళ్తున్నాయి. జార్జెట్తో చిన్న చిన్న బుటీస్ వచ్చి మోనీలు ఉంటాయి కదా, అవి చార్మినార్లో యూజ్ చేసినవి అయితే నాకు కలర్ ఫేడ్ అయిపోయాయి అనమాట. లైక్ వాష్ చేసిన వెంటనే కలర్ పోతూ ఉండేవి, నాకు అది నచ్చలేదు. లాస్ట్లో దుపట్టా కలెక్షన్స్ కూడా చూపిస్తాను, సో వెయిట్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను కొన్ని ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసి వీటితో ఎలా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది అని ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో వాళ్ళనే డ్రేప్ చేయమని అడిగాను అనమాట. ఇక్కడ స్టాఫ్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ మోడల్ కావాలి అండ్ ఈ ఫ్యాబ్రిక్ చూపించండి అంటే వాళ్ళు వెంటనే చూపిస్తారు. అండ్ ఆల్సో నాకు ఈ ఫ్యాబ్రిక్తో ఎలా కుట్టించుకుంటే బాగుంటుంది, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అన్నట్టుగా వాళ్ళని అడిగినా సరే వాళ్ళే ఇట్లా డ్రేప్ చేసి, ఇదిగో ఈ ఫ్యాబ్రిక్తో అయితే హాఫ్ సారీ చాలా బాగా కనిపిస్తుందండి, ప్లీటెడ్ హాఫ్ సారీ పెట్టుకుంటే బాగుంటుంది అది ఇది అని చెప్పి నాకు ఇలా స్టైల్ చేసి చూపించారు. అండ్ అదైతే పట్టు హాఫ్ సారీ కింద స్టైల్ చేసా. తర్వాత బనారస్ పట్టుని లైక్ అనార్కలి కింద డ్రేప్ చేశారు, కానీ నాకైతే క్రాప్ టాప్ లెహెంగా కింద స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది అనిపించింది. వీళ్ళు ఇక్కడ ఫుల్ ప్లీట్స్ పెట్టి అప్పటికప్పుడే లైక్ రెడీ టు వేర్ లాగా రెడీ చేసేసారు మొత్తం కూడా. లైక్ మనకు ఒక ఐడియా రావాలి అంటే అలా వెళ్ళి చూసుకుంటేనే బాగుంటుంది. ఆన్లైన్లో చూస్తే తెలియదు కదా మనకి, వెళ్ళి అక్కడ ఈ అవుట్ఫిట్తో మనం ఏమేం చేసుకోవచ్చు అనే ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి. వీళ్ళు ఇట్లా లైక్ టాప్ కింద వాళ్ళే అడ్జస్ట్ చేసేసి నాకు ఇలా చూస్తే క్రాప్ టాప్ లెహెంగా కింద పెట్టుకొని ఉంటుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. బట్ వాళ్ళైతే ఒక అనార్కలి కింద పెడితే ఎలా ఉంటుందని ఇలా చేశారు. బ్యాక్ సైడ్ మొత్తం మీరు ఇగ్నోర్ చేయండి, ఫ్రంట్కి అయితే ఎలా ఉందన్నది తెలిస్తే సరిపోతుంది మనకి. సో వాళ్ళైతే ఫైనల్గా దీన్ని అనార్కలి కింద లాంగ్ అనార్కలి విత్ లాంగ్ స్లీవ్స్ పెట్టారు. బట్ నా ఒపీనియన్ బట్టి ఏంటంటే దీన్ని క్రాప్ టాప్ లెహెంగా కింద కానీ లేకపోతే స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ పెట్టుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది. బికాజ్ లేదంటే పైనుంచి కింద వరకు మొత్తం ఒకటే కలిసిపోయినట్టు ఉంటుంది. అలా ఉండకుండా నాకు కొంచెం షార్ట్ స్లీవ్స్ ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. తర్వాత ఈ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో హాఫ్ సారీ డ్రేప్ చేసి చూపించారు. ఇది కూడా పట్టులో వస్తుంది అనమాట. ఇది కొంచెం లైక్ హెవీ పట్టు కాకుండా లైక్ వెరీ ఈజీ టు క్యారీ సాఫ్ట్ పట్టులాగా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఆ కలర్ కాంబినేషన్ కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు, చాలా యూనిక్గా ఉంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నెక్స్ట్ టైం ఏమైనా ఫంక్షన్ వస్తే పక్క ఈ కాంబినేషన్లో ట్రై చేయాలనిపించింది. లైక్ బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ చాలా బాగుంది కదా. ఇలా హాఫ్ సారీ కింద స్టిచ్ చేయించుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఇది హాఫ్ సారీ కింద అయితేనే బాగుంటుంది అని అనిపించింది. బికాస్ అలా అయితే బాగా సెట్ అయింది ఆ కలర్ కాంబినేషన్కి. కానీ ఇంట్లో చిన్న చిన్న ఫెస్టివల్స్ ఉంటాయి కదా, లేదా గృహ ప్రవేశానికి కానీ ఏదైనా ఫంక్షన్స్ ఫెస్టివల్స్, బయటికి తిరుపతి దర్శనాలకి, టెంపుల్స్కి, ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్రైడ్స్ మేడ్స్ కూడా ఒకవేళ ఏమైనా హాఫ్ సారీ రీక్రియేట్ చేయాలనుకుంటే కూడా ఇలా ట్రై చేయొచ్చు. వాళ్ళు ఇలా సైడ్కి కూడా దుపట్టా వేసుకొని స్టైల్ చేయొచ్చు మేడం అని అంటే అలా పెట్టించారు. అండ్ నెక్స్ట్ ఈ లెహెంగా అనమాట, రిసెప్షన్స్కి తగ్గట్టు కావాలి అని వాళ్ళు ఒక బెల్ట్ పెట్టి దానికి ఇట్లా ప్లీట్స్లా పెట్టి మొత్తం లెహెంగా రెడీ చేసేసారనమాట. ఇదైతే ఫుల్ లెహెంగా మొత్తం ప్రీమియం వర్క్ వచ్చింది. ఇది కొంచెం 2000 అబౌవ్ ఎంతో పడుతుంది. అండ్ నాకు ఎగ్జాక్ట్గా ప్రైస్ మర్చిపోయాను, బట్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నాకు గుర్తుంటే స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అండ్ ఈ లెహెంగా మొత్తం చూసుకుంటే కూడా వర్క్ చాలా క్లియర్గా తెలుస్తుంది. లైక్ మొత్తం గజిబిజిగా అల్లికేసినట్టు కాకుండా క్లియర్గా తెలుస్తుంది. నాకు అలా ఉంటే చాలా నచ్చుతుంది అనమాట. అంటే లైక్ ఏదో హెవీగా ఉండొద్దు నాకు, బట్ అది
చాలా మంచి లుక్ రావాలి. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను ఏం చెప్తున్నానో. అండ్ ఇది క్రాప్ టాప్ లెహెంగా కింద స్టైల్ చేసి చూపించారనమాట. ఫస్ట్ స్లీవ్స్ ఎలా పెట్టాలో వాళ్ళకి అర్థం కాలేదు. సో అటు ఇటు చాలా చాలా ట్రై చేసి వాళ్ళకున్న క్రియేటివిటీ మొత్తం యూస్ చేసి ఇట్లా బటర్ఫ్లై స్లీవ్ ఒక పక్క అండ్ స్లీవ్లెస్ లాగా ఒక పక్క పెట్టి చూపించారు. అండ్ లాస్ట్లో ఇలా అయితే టర్న్ అవుట్ అయిందనమాట. నాకు ఇది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్లో పక్కా ఇలాంటి ఒక లెహెంగాని ఇంకా మంచి మోడల్తో స్టైల్ చేసి చూపిస్తాను. అండ్ స్లీవ్స్ కూడా అట్లా వెరైటీగా పెట్టి చూపించారు. అంటే జస్ట్ మనకు ఒక ఐడియా కోసం, అంటే ఒక లెహెంగా కుట్టించుకున్న తర్వాత మనకి ఎలా ఉంటుంది, బాగుంటుందా, కలర్ మనకి సెట్ అవుతుందా లేదా అన్నది మెయిన్ ఫోకస్ మనకి. ఇది మంచి గేర్ తోటి లెహెంగా కింద కుట్టించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కింద కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు, నేను రీక్రియేట్ చేసిన అన్ని లుక్స్లోని ఏది చాలా బాగా నచ్చింది మీకు. అండ్ ఆల్సో ఈ వీడియోస్ మీకు ఎలా నచ్చుతున్నాయి ఏంటి అన్నది కింద నాకు కమెంట్స్లో చెప్పి లైక్ చేయండి ప్లీజ్. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్స్ అయితే డయబుల్ అనమాట. లేకపోతే అలా క్రీమ్ కలర్ ఉంచుకోవాలనుకున్న ఉంచుకోవచ్చు. డయబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి అని చూపించడం కోసం నేను కొన్ని రికార్డ్ చేశాను. ఇవి చాలామంది బాటమ్ లెహెంగాస్కి డై చేయించుకొని అనుకున్న కలర్ దొరకలేదు అన్నప్పుడు డై చేయించుకుంటారు కదా, అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది. లైక్ ఓనీస్ కింద కూడా చాలామంది ట్రై చేస్తారు. సో అలా కూడా ట్రై చేయొచ్చు. ఇది లైక్ మొత్తం పర్ల్స్తో ఎలిఫెంట్ డిజైన్స్ ఇంకా చాలా మోడల్ కలెక్షన్స్ ఉన్నాయి. బట్ నేను ఓన్లీ 2 రికార్డ్ చేశాను. అండ్ ఆల్సో మ్యానిక్యూన్కి పెట్టిన ఈ మోడల్ వాళ్ళు నా మీద ట్రై చేయాల్సిందే అని చెప్పి ఇంకా నా మీద ప్రయోగించారు. అండ్ ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ తోటి వాళ్ళు ఇట్లా క్రాప్ టాప్ లెహెంగాలా పెట్టి మధ్యలో ఇట్లా ఈ పార్ట్ పెట్టారనమాట. నాకు కొంచెం స్టార్టింగ్ వియర్డ్గా అనిపించింది, ఏంటిది ఏదోలా ఉంది అని. సర్లే ట్రస్ట్ ద ప్రాసెస్, లెట్ దెమ్ డూ అని చెప్పి వాళ్ళంతా సజెస్ట్ చేస్తున్నారు కదా, చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి వాళ్ళని పెట్టమని అడిగాను. మొదలు నాకు నిద్ర కూడా వస్తుంది. సర్లే ఇంకా అని చెప్పి మొత్తం అంతా పెట్టిన తర్వాత ఇలా ఉండిందనమాట. లైక్ ఇది కూడా క్రాప్ టాప్ లెహెంగా లాగానే ప్లీట్స్ పెట్టి పెట్టేశారు. బట్ మధ్యలో ఇలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు డిఫరెంట్గా అని అనిపించింది. బట్ ఇదేంటంటే నాకు కొంచెం చిన్నపిల్లలాగా అనిపించింది అనమాట. మేబీ చిన్నపిల్లలకి ఇట్లాంటివి ఇలా డిజైన్ చేయించుకుంటే చాలా క్యూట్గా అనిపించవచ్చు. మీకు ఎలా అనిపించిందో అది కూడా చెప్పండి. లాస్ట్లో ఇదైతే ఇలా టర్న్ అవుట్ అయింది. బట్ ఆ రాణి పింక్ కలర్ అయితే హైలైట్ అని చెప్పాలి. లైక్ మంచి వర్క్ బ్లౌజ్ కావాలనుకున్నా సరే ఈ మెటీరియల్ తీసుకొని కుట్టించుకోవచ్చు. చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. లైక్ అక్కడక్కడ బ్లూ కలర్, గోల్డ్ కలర్ అన్నీ మిక్స్ అయ్యి వచ్చి రాణి పింక్ కలర్తో వచ్చింది. ఇదైతే 1650 రూపీస్ పర్ మీటర్ అని చెప్పారు. స్టార్టింగ్లో చూపించాను కదా కలెక్షన్, ఆ కేటగిరీలో అనమాట ఇది. అండ్ మొత్తానికి ఇది అయితే ఇలా ఉంది. అండ్ దట్స్ ఇట్. ఇక్కడతో ఆ అవుట్ఫిట్స్ అన్ని రీక్రియేషన్ అయిపోయింది. నేను ఒక 5 ట్రై చేశాను, ఒక 5 డిఫరెంట్ స్టైల్స్ అనమాట. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు అక్కడికి వెళ్ళి డిఫరెంట్గా అడిగినా కూడా వాళ్ళు కూడా డ్రైప్ చేసి చెప్తారు. సో మీకు ఏం టెన్షన్ ఉండద్దు. అండ్ పింట్రెస్ట్లో కానీ లేకపోతే మీరు ఆన్లైన్లో ఏదైనా మోడల్ సేవ్ చేసుకుంటే ముందే రిఫరెన్స్ పెట్టుకొని వెళ్తే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. బికాస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక ఐడియా లేకుండా అన్నీ చూసేస్తే మీకు అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతుంది. సో ముందే ఒకటి మైండ్లో పెట్టుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీ అయిపోతుంది పని. అండ్ పట్టులో ఫ్యాబ్రిక్స్ క్లియర్గా చూపించలేదు కదా ఇందాక, సో ఇక్కడ ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. వాళ్ళ దగ్గర ఉన్న పట్టు కలెక్షన్లోని నాకు బాగా నచ్చినవి కొన్ని తీసాను అనమాట. లైక్ బెనారస్, సాఫ్ట్ పట్టు, వింటేజ్ పట్టు అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఈ పట్టు బెనారస్ ఏదైతే ఉందో ఇందులో మనకి దుపట్టా కలెక్షన్స్లో కూడా ఉన్నాయన్నమాట. అండ్ మెయిన్ దుపట్టా కలెక్షన్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను చూసేయండి. లైక్ జార్జెట్ దుపట్టాస్, ఈ గ్రీన్ కలర్ చిన్న చిన్న బుట్టీస్ వచ్చినవి, లైక్ లేస్ వచ్చినవి డైరెక్ట్గా కొనేసుకుంటే సరిపోద్ది అనమాట. చాలామందికి ఓనీస్ సెట్ కాక ఏదో ఒక డిఫరెంట్గా పేర్ చేసేస్తూ ఉంటారనమాట. మీరు ఒకసారి హాఫ్ సారీ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మ్యాచింగ్ దుపట్టాస్ దొరకలేదంటే నన్ను అడగండి, పక్కా ఉంటాయి ఇక్కడ. లైక్ బికాస్ అంత డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ప్రతి దాంట్లోనే కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. లైక్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ మీకు పక్కా మీకు కావాల్సిన కలర్ దొరికేస్తుంది. అండ్ ఈ మెరూన్ కలర్ చిన్న బుట్టీస్ వచ్చి ఆ అంచు కూడా నాకు చాలా బాగా నచ్చింది బార్డర్. అండ్ ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నాకు ఇందులో మెరూన్, పర్పుల్, బ్లూ, రాయల్ బ్లూ, ఆరెంజ్, ఎల్లో ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ కౌంటర్ దగ్గర చూపించాను కదా, లైక్ అందులో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడైతే దుపట్టాస్ అన్నీ కూడా 500 నుంచి స్టార్ట్, బట్ మోస్ట్లీ ఒక 800 అయితే పడుతుంది దుపట్టాకి. అండ్ ఇంకా ఎక్కువ ప్రీమియంగా ఉందనుకోండి, లైక్ లెంత్ కూడా మీకు చిన్నది అయిపోదు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు పక్కా పెట్టిన దానికి వర్త్ అనిపిస్తుంది.
సో పక్క ఇక్కడికి వచ్చి తీసుకోండి. నేను చార్మినార్లో తీసుకున్న దుప్పటాస్ అన్నీ కూడా కలర్ ఫేడ్ అయిపోతూ ఉన్నాయన్నమాట. సో అందుకే నేను దుప్పటాస్ అంటే ఇక్కడే ప్రిఫర్ చేయమని చెప్తాను. సో దట్ ఈస్ అబౌట్ దుప్పటా కలెక్షన్. అండ్ ఇక చూపిస్తున్న దుప్పటా కలెక్షన్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 800 to 1500 వరకు కూడా వెళ్తున్నాయి. స్టార్టింగ్ అయితే 500 కూడా ఉన్నాయి. బట్ మనకు కావాల్సిన కొంచెం మంచి మోడల్లో కావాలి అంటే అట్లీస్ట్ ఒక 800 పెట్టాలి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. బాయ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.